గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. అక్రమాల చిట్టాను బయటపెట్టడంతో పాటు అందుకు బాధ్యులైన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పలువురు అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఏపీ ఫైబర్ నెట్లో గత ప్రభుత్వం హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 200 మందిని కూడా తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేసిన వాళ్లకు ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. సంస్థ నష్టాలకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని, ఈ నష్టాలను వారి నుండే రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు జీవీ రెడ్డి. అంటే ఉద్యోగం ఉందా చెప్పే కదా, కన్సర్న్ అంటే డెఫినెట్ కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు 30,000, 40,000, 20,000 పాపం వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కాదు, కాబట్టి ప్రాపర్గా లేదు కాబట్టి తీసేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్ చేశారో, శాలరీస్ ఇచ్చారో, అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. ప్రాపర్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాల ఏం మొహమాటం ఏముంది, రికవరీ చేస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు శాలరీస్ ఇచ్చేస్తే నువ్వు నీ సొంత మనుషులకి ఇచ్చినవో, ఉద్యోగం చేసి ఇచ్చినోడికి ఎలా తెలుస్తుంది మాకు? డెఫినెట్గా పెడతాము. ఆ రోజున ఎండీ గారికి రికవరీ పెడతాము, వసూలు చేస్తాం కూడా. ఎక్కడికి పోతాడు, ఎవరి కోసం కడతాడండి? మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకుని 1.75 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఏసీబీ వెల్లడించింది. సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ విషయంలో సంజయ్ అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. 2 సంస్థలకు ఇందుకు సంబంధించిన కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించారని పేర్కొంది. ఈ కేసులో A1 గా సంజయ్, A2 గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, A3 గా క్విత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను చేర్చింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇప్పుడు ఏసీబీ ఫుల్ ప్యాక్ట్ గా కనిపిస్తోంది ఈ కేసెస్తో. సో తదుపరి చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? తదుపరి చర్యలు ఖచ్చితంగా వాళ్ళని ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రైమా ఫసీని నిర్ధారించి ఆ మేరకు కేసుని నమోదు చేసినట్టుగా ఏసీబీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉదాహరణకి గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఇష్టారాజ్యంగా ఇక్కడ ప్రవర్తించారు అన్నది ప్రధానమైన అభియోగం. వాళ్ళలో వీటికి సంబంధించి ప్రధానంగా చూస్తే తుమ్మల విజయ్ కుమార్ రెడ్డి, ఎవరంటే ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గాను, అదే సమయంలో ఎక్స్ అఫీషియల్ సెక్రటరీగా కూడా పనిచేసిన సందర్భంలో ఆయన ఫిట్ ప్రోకి పాల్పడ్డారు, అనుచిత లబ్ధికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయన మీద సెప్టెంబర్ 14నే ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. అయితే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆయన్ని కూడా విచారించే అవకాశం ఉంది. అదే సమయంలో ఐపీఎస్ సంజయ్కి సంబంధించి కూడా ఆయన గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. అదే సమయంలో సిఐడికి చీఫ్గా పనిచేసిన సందర్భంలో ఆ 2 శాఖలకు సంబంధించి అక్కడ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రధానంగా అగ్నిలో ఒక యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ యాప్ ద్వారా ఎన్ఓసీలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే డిజిటల్ వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి ఆయనే ఒక సౌత్రికా టెక్నాలజీస్ పేరుతో, అలాగే కృత్యాప్ టెక్నాలజీ పేరుతో 2 షెల్ కంపెనీలను ప్రారంభించారు. వాటి ద్వారానే వాటికి సంబంధించి కొనుగోలు చేసినట్టుగా కొన్ని ఇన్వాయిస్లను రైజ్ చేశారు. తీరా చూస్తే అవి 2 ఒకే అడ్రస్లో ఉన్నాయి. అవి కూడా వాటి వెనకాల సంజయ్ ఉన్నట్టుగానే ప్రాథమికంగా మేము నిర్ధారించామని చెప్పి అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కావచ్చు, మిగతా ఫైబర్ నెట్కి సంబంధించి జీవీ రెడ్డి చెప్పినట్టు ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి విచారించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఒక పెద్ద సంచలనం అవుతుంది. ఒకవైపు విపక్షం అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసులని విమర్శిస్తున్నప్పటికీ కూడా, కానీ అధికారులు మాత్రం కొంతమంది హద్దు మీరి వాళ్ళు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమ పరిధులకు మించి పనిచేశారన్న ఆరోపణలు మాత్రం వెలువెత్తుతున్నాయి. వాటిని విచారించడానికి ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, లాంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అయితే నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.